కోనలోన కాడెట్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కాచినా కానీ కడుపు నిందని బతికే ఎవరిది రైతన్నది. గద్దెనెక్కి గారడి చేస్తుర్రు, గరీబుల దోపిడీ చేస్తుర్రు, కోట్లు సంపాదించుకుంటారు తరతరాలకు. కానీ రైతన్నల గురించి ఆలోచన చేస్తలేరు. ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో ఇక మరి రైతుల బతుకు ఏ రకంగా అయిపోయిందంటే నిజంగా ఆగవాగము అన్నవో రామచంద్ర అంగడంగడేందుకు వాళ్ళ బతుకు. ఇక మరి ఇత్తనాలు ఇచ్చే కాంచి మొదలు పెడితే పంట చేతికొచ్చి అమ్ముకునేదాకా మొత్తం ఇక ఎట్లయిందంటే అసలు అందరూ రైతన్న కడుపులో ఆయన పేగులల్లా జరిగలై పీల్చుకొని బతుకుతుర్రు అట. ఇక మరి ఇద్దరు రైతులు వచ్చిర్రు, ఆ రైతుల ఆంబాయం ఏంది, వాళ్ళ బతికేంది, ఎట్లా నష్టపోతున్నారు, ఏ విధంగా ఆవేదన రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటారో ఒకసారి ఇది. రేఖల వారంగా ఎద్దు నడవంగా, గుట్టల నడువంగ పొద్దుబడవంగా, పక్షుల కిలకిల సప్పుడవంగా, పాలగంట మమ్ము నిద్ర లేపంగా. ఇక మరి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా కానీ కడుపు నిండని బతికే ఎవరిది? లోకానికి కడుపు నింపే అన్నదాతల బతుకు. ఎందుకంటే ఇవాళ అన్నదాతలు ఏ రకంగా ఆగమైపోతున్నారు అంటే ఇత్తనాలు కల్తీ, మందులు కల్తీ, ఇంకా ఈ రకంగా ఇచ్చినందుకు పాపము రైతన్నలు ఊర్లో పోయి ఆ పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి మీద పడి ఆగము అంగడయ్యి అన్నమో రామచంద్ర అంటుర్రులా. ఇగో ఈ రైతన్నను చూడు ఏమనుకొస్తుండో, ఏం చెప్పుకొస్తుండో. సారు లేవంతరావు సారు, మొత్తం నువ్వు చేస్తే మొత్తం మేము ఆగం అవుతున్నాం, నువ్వని చేస్తే మేము బాగుపడతాం. అంతవరకన్నా ఇదేంది మేము బాగుపడవు. ఏ రైతు ఇచ్చినా ఆగం చేస్తారు, ఈ మందులు ఇచ్చినా ఆగం చేస్తారు. ఏదైనా ఆగం అవుతాం మేము. రోజు మంచి మందులు అంటారు, ఊస మంది అంటారు, రోగం మంది అంటారు, ఊస మంది అంటారు, మొత్తం ఆగం అయిపోతున్నాం. ఏదైనా పని చేస్తలేదు. ఇగో దీనికి ఊసకు అంటారు, ఇగో ఈ రోగం మంది అంటారు. సొంతం ఊస మంది అన్నా కానీ కొట్టినా కానీ ఆగం అవుతాం. మొత్తం ఊస తిరుగుతుంది సార్. మేము చాలా నష్టపోతున్నాము. మమ్మల్ని నష్టపోతున్నాము. ఈ ఊస గిట్ట తిన్నాక పెట్టుబడి కూడా వెళ్తలేదు, ఏది వెళ్తలేదు సార్. మాకు చాలా నష్టపోతున్నాము. నువ్వు ఇప్పిస్తారు, మందులు అన్న మంచిగా ఇప్పిస్తారు. కాబట్టి మందులన్నా మంచిగా ఇప్పి, మా ఇత్తనాల పాట ఈ మందుల పాట ఏదని తెలుస్తలేదు సార్. మా ఇత్తనాలు కూడా మంచిగా ఇస్తలేరు, మొత్తం ఆగం అయిపోతున్నాం సారు. ఇక నువ్వన్నా మంచిగా ఇప్పిస్తారు అక్కడికి వెళ్ళి. అయ్యా రేవంత్ సారు, ఈ రైతుల బాధ చూడయ్యా. ఈ ఎంత మందులు కొట్టినా ఈ ఊసా తిరుగుతుంది. మందుల చేపలు మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని అడుగు పట్టిస్తుండు. ఈ చేపనన్నా ఈ మంచి మందులు ఇచ్చి మమ్మల్ని బాగా చేస్తట్టు చేయాలి సారు. మిమ్మల్ని కోరుకొని మిమ్మల్ని ఎన్నుకొని గెలిపించాము. మమ్మల్ని ఇదినన్నా మంచిగా చూసి మాకు ఈ మందుల చేపలకు బుద్ధి చెప్పి మమ్మల్ని రైతులను బాగు చేయాలి సార్. మొత్తం ఊస తిరిగిపోతుంది, మాకు పంట పెట్టుబడి తప్పలేదా, ఇవన్నీ చేసినా కూడా మమ్మల్ని ఇది అవుతుంది. ఇగో గిది కథ. నాణ్యమైన విత్తనాలు ఇయ్యక, నాణ్యమైన మందులు ఇయ్యక, ఈ రకంగా మందులు కొడితే పని చేయక పెట్టిన పెట్టుబడి మీద పడి ఇవాళ భార్యల మీద పుస్తకాలు అమ్ముకునే కాడికి వచ్చింది కాలం. ఇక మరి గిసవంటి అన్నదాతల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు వీళ్ళకు కన్నీళ్ళు అన్నట్టుగా మరి రైతులు అంటే పంచప్రాణం వల్లే వంస్తులు ఒకటే తనలాడుతుర్రులా. ఇప్పటికైనా అధికారులు నాయకులు సోయి తెచ్చుకొని మరి నాణ్యమైన మందులు నాణ్యమైన విత్తనాలు ఇచ్చే దిశగా ఆలోచించాలని కాంగ్రెస్ సర్కార్ను కూడా అమ్మా నుంచి కోరుకుంటుంది.